తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉప్పల్ మండే మార్కెట్లో ఆటో ట్రేడ్ యూనియన్ కార్మికులు షాప్ కు తిరుగుతూ భిక్షాటన చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉచిత హామీలలోని మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు ప్రయాణం కారణంగా ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొని ఉందని తెలంగాణ రాష్ట్ర ఆటో ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రవి మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని ఓలో ఊబర్ బైక్లకు తెచ్చి ఆటో కార్మికుల పొట్టను కొట్టారు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనలో ఫ్రీ బస్సు పేరుతో అదే తరహాలో ప్రవర్తిస్తుంది. ఇక మొన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో కార్మికులను చర్చలకు పిలిచి హామీలిచ్చి హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. అవసరం లేని చోట్ల బస్సులను వేసి అక్కడ కార్మికులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవసరం లేని బస్సులను రద్దు చేయాలి, ప్లేట్ లేని ఓలో ఊబర్ బైక్ల పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిశీలించి వాటిని నెరవేర్చాలని కోరారు. కార్యక్రమాన్ని ఆటోకార్ లైక్ కదో ఆటోకార్ లైక్ కదో ఓలా ఊబర్ బైక్ రాళ్ళ వెంటనే రద్దు చేయాలి. ఏ ట్యాక్స్ ప్లేట్ లేనటువంటి బైక్లను వెంటనే రద్దు చేయాలి. కండక్టర్ మరి నా పేరు తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ పల్లెర్ల రవి, స్టేట్ ప్రెసిడెంట్గా మరి ఈరోజు ఒక భిక్ష ఆటో కార్మిక నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అదేవిధంగా నా తోటి కార్మికులకు మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి ముందు జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం నిర్ణయించాం. గత 10 సంవత్సరాల నుండి మరి పోయిన ప్రభుత్వం కానీ మరి ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఉచిత హామీలతోని మహాలక్ష్మి పథకంతో బస్సు ఫ్రీ పెట్టి ఇలా కార్మికులను రోడ్న పడేసి బతకలేని పరిస్థితి చేసి మరి ఒక్క జీవనోపాధి లేక కూడా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. రోజుకు 500 సంపాదిస్తే 200 మిగలలేకపోతుంది. దానికి తోడు మరి గత ప్రభుత్వము మరి ఓలో ఊబర్ బైక్ లాంటిది తెచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓలో ఊబర్ బైక్ లాంటిది తెచ్చి దాన్ని మరి ఇలా ఆటో కార్మికుల పొట్టగొట్టి ఇలా ఎక్కడ కూడా ఆటో కార్మికులు బతకలేని పరిస్థితి. కానీ ఇలా ఒక ఆటో ఈఎంఐని కట్టుకోలేకపోతున్నాం, మరి ఇంటి కిరాయి కట్టుకోలేకపోతున్నాం, స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం. నానా ఇబ్బందులతో మేము ఆటో డ్రైవర్లము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం. మరి గవర్నమెంటు మరి ఇంతకుముందు చర్చలకు మొన్న సెక్రటరీ పిలిచింది, కానీ తూతూ మంత్రంగా దాన్ని మరి చర్చలలో మీకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, కానీ ఇప్పటివరకు ఏం చేసింది లేదు, దాన్ని ఊసే లేదు. కానీ మరి ఇవాళ ఏదైతే 117 ఇక్కడ 117 ఇక్కడ అవసరం లేనటువంటి బస్సులను విచ్చలు విడిగా వేసి
గవర్నమెంట్ నష్టం కూడా కలుగుతుంది. ఉత్తిగా పోతున్నాయి బస్సులు. మరి ఆ బస్సులు వేయకుండా ఒక టైం ప్రకారం వేస్తే ఇక్కడ ఉన్న కార్మికులు కూడా జీవనోపాధి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు ఏదైతే లేని కాడ గ్రామాలలో ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం వల్ల గ్రామాలలో కొంచెం ఉద్యోగం లేక నిరుద్యోగం స్వయం ఉపాధితో బతుకుతుంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పొట్టగొట్టింది. దీన్ని వెంటనే అరికట్టాలి. దానికి మహిళలకు మేము వ్యతిరేకం కాదు, కానీ మహిళలకు వేరే ప్రత్యామ్నాయం చూపి మా ఆటో కార్మికుల చొరవ చూసి మా ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కూడా తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓలో ఊబర్ ర్యాపిడ్ని కూడా వెంటనే అరికట్టాలి. ఏ ట్యాక్స్ లేనటువంటి బైకులకు ఎలా అనుమతిస్తారని కూడా నేను దీని మీద విజ్ఞప్తి చేస్తున్నాను. జై ఆటో కార్మికుల ఐక్యత! ఆటో కార్మికుల ఐక్యత!